హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా. నేను మీ బీబీఆర్ రావుని. సో మొత్తం మీద తలపతి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం, ఆయన సెక్రటరియట్లో ఆయన ఛాంబర్కి వెళ్ళటం, ఆయనకు సంబంధించిన సిఎస్లని మిగతా అధికారులను నియమించుకోవడం, అలాగే డిప్యూటీ సీఎంగా ఆ, ఇంకొక ఒక సీనియర్ నాయకుని నియమించుకోవడం, అలాగే ఇవాళ ఆ, ఈరోజు రేపు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఇవాళ ప్రొటెం స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన అందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సో బాగానే ఉంది. అయితే విజయ్ ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. వాటిని ఎలా ఎదుర్కోగలడు అన్నది ఇప్పుడు మేధావులు ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి బడ్జెట్ లేదు అని, సో ఖజానా ఖాళీగా ఉందని ఆయనే చెప్పాడు. సో ఎలా నిధులు సమకూర్చుకోగలుగుతాడు, ఎలా వాళ్ళకి ఇవ్వగలుగుతాడు అన్నది ఒక ప్రశ్న. సో చూద్దాం. దానికోసం విజయ్ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా చూడాలి. అలాగే ప్రతిపక్షాలను ఎదుర్కోవడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే బలమైన ప్రతిపక్షాలు, డిఎంకే అన్నా డిఎంకే చాలా బలమైన పార్టీలు, అవి ఎంతో అనుభవం ఉన్న పార్టీలు. వాళ్లను అసెంబ్లీలో ఎలా ఎదుర్కోగలడు విజయ్, వాళ్ళకు సమాధానం ఎలా ఇవ్వగలడు, ఏమిటి అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నగానే ఉంది. చూద్దాం ఆయన ఎలా ఎదుర్కోగలడని. అలాగే కాంగ్రెస్ పార్టీతో జతకట్టాడు ఇప్పుడు. కాంగ్రెస్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది దేశంలో. సో ఎప్పుడైనా మోడీకి వ్యతిరేకంగా ఇంకొకటి మాట్లాడాలి అని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కోరితే విజయ్ మాట్లాడాల్సి వస్తుంది. సో దానివల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయి? ఎందుకంటే కేంద్రంతో సఖ్యతగా ఉండాలి. ఎందుకంటే రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా చాలా అవసరం. సో కేంద్రంతో సఖ్యత లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సో చాలా ఉన్నాయి ఇప్పుడు విజయ్ ముందు సవాళ్ళు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. గెలిచారు, ఎవరో సపోర్ట్ చేశారు, సీఎం అయ్యాడు, సీఎం కాగానే 3 ఫైళ్ళ మీద సంతకం చేశాడు. ఇది కాదు అంతవరకు బాగానే ఉంది, గ్రేట్ అంటున్నారు. కానీ రేపు ఈ సవాళ్ళని విజయ్ ఎలా ఎదుర్కొంటాడు? ఆయన దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? సో భయపడకుండా ఏదైనా ముందే ప్లాన్ చేసుకున్నాడా, లేదా అత్యంత మేధాశక్తితో ఏమైనా ముందుకెళ్తాడో చూడాలి. చాలా ఆసక్తికరంగా ఉంది. సో ఏది ఏమైనా విజయ్కి ఆల్ ద బెస్ట్. ఆయన మంచి పరిపాలన అందించాలని, సక్సెస్ కావాలని కోరుకుందాం.